హలో, వెల్కమ్ టు పొలిటికోస్. భారతదేశం అంటేనే పల్లె వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే నగర వాతావరణంతో పాటు పల్లె వాతావరణం అనేది ప్రముఖంగా మనకు కల్పిస్తుంది. అయితే అభివృద్ధి చెందుతున్న సమాజంలో నగరీకరణ కారణంగా పల్లెలు అయితే కొంత వెనుకబడినప్పటికీ కూడా గత ప్రభుత్వాలకు మించి కూడా రేవంత్ రెడ్డి సర్కారు పల్లె విధానాన్ని కానివ్వండి, వారి సాంస్కృతి సాంప్రదాయాలను కానివ్వండి, ఇటు చేతి వృత్తులను కూడా ప్రోత్సహిస్తూ తమదైన శైలిలో ముందుకెళ్తున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మనం బండకాట్పల్లి మండలానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ విలేజ్లో గీత కార్మికులు వారి జీవన విధానం ఎలా ఉంది, ఈ జీవన విధానాన్ని వారు కొనసాగించడంలో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ ఎలాంటి సహాయాలు అందిస్తున్నారు, మరి ప్రభుత్వాలు కూడా ఇంకా ఎలాంటి సదుపాయాలు వీరికి కల్పిస్తే వారి వృత్తిని కానివ్వండి ఇంకా ముందు తరాలకు ఎలా తీసుకెళ్తారు, లాంటి అనేక అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వారి జీవన విధానం ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నంలో బోనాల మల్లయ్య అనే వ్యక్తి గీత పని చేస్తూనే కింద పడిపోయి కొంత హెల్త్ ప్రాబ్లం కూడా ఆయనకి అయినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం వారి ఇంటి దగ్గరే ఉన్నాము. వెళ్దాం, వారిని మాట్లాడదాం, అసలు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లెవాసుల జీవితాలు ఎంత అగమ్య గోచరంగా ఉంటాయంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తెల్లవారుజామునే లేచి బతుకు జీవుడా అంటూ బతుకు ప్రయాణం సాగిస్తారు వాళ్ళు. గతుకులు పడిన రోడ్ల వెంబడి ముళ్ళలో కంచెలో కూడా పడుతూ కూడా చెప్పులు లేని కాళ్ళతో ఎంతో దూరాలు ప్రయాణం చేస్తారు. ఎందుకంటే వారు చేసే ప్రతిరోజు కూడా దినదిన గండంగా సాహస యాత్ర అని చెప్పాలి. ఎందుకంటే భక్తి జీవనం కోసం వారి శ్రమ అలాంటిది ఎవరు గుర్తించినప్పటికీ కూడా ఏదో చేస్తున్నారనే ఒక వాతావరణం అయితే ఇక్కడ నెలకొంటుంది. వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. వారు కూడా సమాజంలోనే జీవిస్తారు. నలుగురు సంతోషాన్ని, నలుగురు కోసం పాటుపడుతూ వారి జీవనాన్ని, కుటుంబాన్ని పోషించుకోవడంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడతారంటే ఇవన్నీ కూడా ఎవరికి తెలియంది కాదప్పటికీ కూడా వారు ఎంత కొంత చిన్నచూపుకు గురవుతున్న పరిస్థితులు అయితే అక్కడో ఇక్కడో చూస్తూనే ఉంటాం. మరి వారి జీవితాన్ని పణంగా పెట్టి నలుగురు సంతోషం కోసం పాటుపడేటువంటి ఒక మనం నివాసంలో ఉన్నాం. అదే బోనాల మల్లయ్య గారు. ఆయన గీత కార్మికుడిగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా తన సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల కిందట తాళ్ళు ఎక్కుతూ కూడా తెల్లవారుజామునే ప్రమాదవశాత్తు ఆయన కింద పడి నడుముకి ఫ్రాక్చర్ అయిపోయింది. 2 కాళ్ళు పూర్తిగా కూడా విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కి వెళ్తే భారీ బిల్లులు కూడా అయిపోయాయి. లక్షల్లో చెల్లించుకోలేని పరిస్థితులు. ఆయన ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపుకొని కూడా ఇంటికే వచ్చి మంచం మీద పరిమితమయ్యారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఈ ప్రమాదం జరిగింది, గీత కార్మికుడిగా ఆయన ఎలాంటి కష్టాలు పడ్డారు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాక ఎట్లుంది ఇప్పుడు నీకు? మాట్లాడగలుగుతున్నావా? ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? అసలు సాడి ఎక్కిన కాలు దాన్ని ఎటు దిగుతారు అక్కడ కాలు దాన్ని గదే ఆడుకుంది నాకు. ఇక అది యాదికి లేదు. ఇక అంతే. ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు? 55 ఏళ్ళ నుంచి గీత వృత్తి చేస్తున్నావు. హాస్పిటల్కి వెళ్తే ఎట్లుంది మరి? ఆర్థికంగా ఎవరైనా సహాయం చేశారా? ఎంత ఖర్చు అయింది? 4 లక్షలు ఖర్చు అయినాయి. మరి మధ్యలో ఎందుకు ట్రీట్మెంట్ ఆపుకోవాల్సి వచ్చింది? మధ్యలో నేను 4 రోజులు అయింది. పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయించుకోకుండా వచ్చేసావు ఇంటికి. ఇప్పుడు లేక ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా సహాయం చేయలేదా? మరి ఏమన్నారు డాక్టర్లు? పండుగ రమ్మన్నారు. మళ్ళీ మరి ఉన్నాయా డబ్బులు? లేవు. మరి ఎట్లా వెళ్తావు? లీడర్లను కలిసారా? స్థానికంగా ఎవరికైనా చెప్పారా? మరి ఆడనే ఉన్నాయి. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. మా కొడుకులే తెలుసు. నీకు తెలుసుగా మా కొడుకు. ఎట్లా జరిగిందమ్మా ప్రమాదం? 4 గంటలకు కట్టుకోండు, చాయ్ తాగిండు, పోయిండు. తాళకు కట్టుకొని పోయిండు.
పోయిండు వాడు ఎక్కిండు. ఎక్కగానే అర్ధగంటకి పడ్డాడు అని అంటున్నాను. పడంగానే ఫోన్ చేసిరు, తలలో చూసి చెట్లలో చూసి ఇంటికి ఫోన్ చేసిరు. పోయేవరకు లేవట్టి కూర్చునిపెట్టిరట. కూర్చునిపెట్టగానే రక్తం అంతా పోయిందని అంబులెన్స్ ఏదో వచ్చిందట. వచ్చేసుకొని పోతున్నారు. పోయిండ్రు. ఓ దవాఖాన పోతే అడవటలేదు. అడవటకుంటే ఈ సెల్కు తీసుకొని పోయారు. ఆడికి తీసుకుపోయినాక ఆడ బెడ్ మీద వేసుకురాట. చూసి ఇది 20 లక్షలు 10 లక్షలు అయితేనే పడతాము, లేకుంటే పడతాము. 20 లక్షలు 10 లక్షలు అయితే అన్నారట. అని అట్లా అయితేనే పడతాము. ఇప్పుడు 5 లక్షలు కట్టాను అన్నారట. ఇప్పుడు 5 లక్షలు కడితే పొద్దుగడ వరకు చూస్తాము. పొద్దుగల మళ్ళీ పోయేటప్పుడు 5 కట్టరు, ఇప్పుడు 5 కట్టరు అని అన్నారట. మా దగ్గర లేవు సారు, మా దగ్గర అంత డబ్బు లేదు అని అన్నాడట. అనగానే చూసి ఇక బయటకి వెళ్ళగొట్టేసారట. బయటకు తీసుకొచ్చి ఇక బయటనే ఆలోచన చేసుకొని నీ అసొంటి లెవెల్లో సారు కలుపుకొని ఆ సారుకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే తీసుకొని పోయాడు. ప్రభుత్వ దవాఖానాకి తీసుకెళ్ళలేదా? తీసుకుపోలే, ఈడికి వెళ్ళాటే పోయారు. ఈడికే తీసుకొని పోయారు సార్. మరి మధ్యలో ట్రీట్మెంట్ ఆపేశారు, మరి ఏంటమ్మా పరిస్థితి? మరి డబ్బులు లేవు కదా సారు, డబ్బు లేదు. నాకే పావనం మంచిలేదు సార్. నీకేమైంది? నాకు ఆపరేషన్ అయ్యి 4-5 సంవత్సరాలు అయింది సార్. దేనికి ఆపరేషన్ దేనికి చేశారు? నాకు మూత్రం పరీక్ష గురించి బ్యాగ్ వేసారు నాకు. ఈ పేగు బయటనే ఉంది సార్. నాకు ఈ బ్యాగులు కూడా దొరుకుతలేవు, బయట కొనుక్కొచ్చుడు. నాకు వారానికి ఒక బ్యాగ్ కావాలి సార్. ఆ బ్యాగులకి నాకు పెట్టలేకనే అది అవుతారు సార్. ఇక ఆయనకు పెట్టాలంటే నాతో అయితే లేదు అని తీసుకొచ్చారు సార్. ఇంటికి తీసుకొచ్చారు. నాకు లేవడతాం కూడా శాతం అయితే లేదు, చేస్తాం కూడా శాత కాదు. నాకే కావాలి. నా గురించి ప్రాబ్లం ఏమో, ఆయనకు ప్రాబ్లం ఏముంది. నేనే ఇట్లా వాడినా అంటే ఆయనకు నాకంటే ఎక్కువ ఆయనకు అయింది. మరి ఇద్దరిని ఎవరు చూడాలి? మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూడాలి? కొడుకుల పెళ్లి చేస్తే ఎవరి సంసారం వాళ్ళకి అయ్యింది, ఎవరి దాళ్ళకే ఉంది. నేను సంపాదించింది ఏం లేదు. వాళ్ళు ఇస్తే తినాలని లేకుండా లేదు. పింఛన్ వస్తుంది, 2000 పింఛన్ వస్తుంది. ఆ 2000 పింఛన్ చెరొక 1000 తీసుకుంటాము సార్. మరి స్థానికంగా లీడర్లు ఎవరు వచ్చి కొంత సహాయం చేయడం కానీ ఇట్లా ఏమని చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. మాకెవరు చెప్పారు? అడిగారా మీరు? మేము అడగలే. నా కొడుకులు పోలే, మేము అడగలే. మాకు తెలియదు. పైసలు లేవని సపరేట్గా తీసుకొచ్చి ఇంటికాడకు చేసారు. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది? పని చేసుకుంటేనే కొంత ఇల్లు గడిచే పరిస్థితి కదా. ఎవరు చేస్తారు సార్? ఇంకా చేసేటోడే అడ్డం పడ్డాడు కదా. వాళ్ళకి సంసారం, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళకి కిరాయిలు కట్టుకున్నారు. అలాగే ఉంది. ఇది ఒకటి ఇల్లే ఉంది సార్. నాకేం లేదు. భూమి లేదు, జాగ లేదు, నాకేది లేదు. ఆయన ఒక తాడెక్కితే ఇద్దరం వెళ్ళి తీసుకుందాం. రేషన్ బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం వస్తాయి. ఇక అదే కలగొంజ వండుకొని తిని ఉంటున్నారు సార్. మాకేం లేదు కానీ మళ్ళీ దీనికి కావాలి. నాకు గోళీలు కావాలి, బ్యాగ్ కావాలి. వారానికి ఒకసారి బ్యాగ్ కావాలి, గోళీలు కావాలి. నా పరిస్థితి నాకు ఉందా? మరి ఇక్కడ ప్రభుత్వ దవాఖాన దగ్గరలో లేదు సార్. భోజన పిల్లకు అక్కడ పోతుంటే బంజరైస్ అయింది సార్. నాకు అప్పుడు బంజరైస్, డక్కన్ హాస్పిటల్, నాచారం 5 హాస్పిటల్ తిరిగిన సార్. 5 హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఇంటికాడ ఉంచారు. ఇక లేదు, పైసలు లేవు, చేసుకోలే. లోపల పెట్టిస్తామంటే కూడా పైసలు లేవని సపడే కుక్కులు. ఇక బ్యాగ్ కొరకే వారానికి ఒకసారి తీసుకొస్తారు. 3 మీడలు వేసుకొని అదే పెట్టుకుంటా. నాకు చదువుగా సార్. ఇక చేసేటోడే అడ్డం పడ్డాడు. ఇక నాకేముంది? తినడానికి తిండి లేదు, ఖర్చులు లేవు, ఏది లేదు. ఇక సార్ ఇక దయాభక్తి. పిల్లలు ఏమంటున్నారు? మరి పిల్లలు ఏమంటారు? వద్దనంగా చెప్పి తినలేదు. నాయన లేదు నోడు చేసి కూర్చున్నాం. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా? ఏముందని అంటారు. అలా అంటారు. ఏముందని చేయాలి? మేము ఏమైనా సంపాదించిరా? ఏముందని మీరు సంపాదించిన నాయన మా దగ్గర ఏం లేదని నేను అన్నాం. గట్లనే
1000 రూపాయలతోటి ఆ బియ్యంతో ఇల్లు మొత్తం సార్. చూశారు కదా పల్లె జీవితాలు ఎంత వ్యధగా దీనంగా సాగుతున్నాయో. చేస్తే పని చేస్తేనే తిండి, ఇలాంటి పరిస్థితుల మధ్య బిక్కుమంటూ కూడా కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో బోనాల మల్లయ్య పరిస్థితి ఎంత దీనంగా ఉందో. ఆయన మంచానికే పరిమితమయ్యారు. లక్షలు పోసినప్పటికీ కూడా వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అటు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మేము చెయ్యము అని చెప్పేసి బయటికి గెంటేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన భార్య వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆమెకు కూడా హెల్త్ పరంగా ఎన్నో ఇష్యూలు ఉన్నాయి. పేగు బయటికి వచ్చేసింది. మూత్ర సంబంధ వ్యాధితో నేను ఏళ్ళుగా కూడా ఇబ్బంది పడుతున్నాను. నాకు కూడా ఒక పాకెట్ని రోజు కూడా అమర్చుకోవాలి, అది చేయడానికి నాకే దీనంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పెన్షన్ కానివ్వండి, రేషన్ బియ్యంతోనే మేము అవే తింటూ జీవనం సాగిస్తున్నాము. కలో గంజో మా కష్టాలు పడుతూ ఈ గూట్లో మేము తలదాచుకుంటున్నాము, స్థానికంగా మాకెవరు సహాయం చేయట్లేదని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఖచ్చితంగా వీరికి సమస్యకు స్పందించి వారిలో కొంత ఆనందాన్ని కలిగించేలాగా వారికి కొంత సదుపాయాన్ని కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానంలో ఒకరికొకరు అనేవి సహకరించుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఒకరికొకరు తోడ్పాటు అందించుకొని సహాయ సహకారాలు అందించాలని కూడా ఆ కుటుంబం అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా వారికి కొంత మెరుగైన జీవనం సాగించాలి. వైద్య ఖర్చుల కోసం అయితే మా కోసం కొంత హెల్ప్ చేయండి అని కూడా వాడు 2 చేతులు జోడించి అభ్యర్థిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక సమాజం గుర్తించండి. ఖచ్చితంగా ఇలాంటి పేదవారిని మనం హెల్ప్ చేయాలి. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా వారి బ్రతుకు తెరువుకు సహాయపడుతుంది, వారి మెరుగైన జీవనం సాగించడం కోసం ఉపయోగపడుతుంది. అంటే అంత భాగ్యం ఇంకొకటి ఏముంటుంది? పుణ్యం చేస్తే మరో జన్మ ఉంటుంది అంటారు. మరి అలాంటి పుణ్యాన్ని కూడగట్టుకోవాలంటే ఇలాంటి పేదలకు మనం ఖచ్చితంగా సహాయం చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇలానే ప్రతి పల్లెకి వెళ్తే ఎన్నో కన్నీటి జీవితాలు కనిపిస్తాయి. సో వారందరికీ మనం చేయలేం కాబట్టి తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి పని చేద్దాం. సో ఏదైనప్పటికీ కూడా పల్లె జీవితాలు అయితే కొంత దుర్భరంగానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పల్లెల మీద ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఇటు గీత కార్మికులు కానివ్వండి, ఇంకా చేనేత వృత్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఇలా అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి నిరుపేదలను దగ్గరికి తీసుకొని అభయహస్తాన్ని అందిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి సేవలు చేస్తుంది, పథకాలను రూపొందిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి పనులు ఇప్పటి నుంచి కాదు, గత 60 ఏళ్లలో ప్రజల పక్షా నుండి ప్రజలతో కలిసి బతుకున్నటువంటి నాయకులు వీళ్ళంతా. ఎందుకనే ప్రజల సంక్షేమాన్ని కోరుకునే దిశగా కూడా రేవంత్ రెడ్డి ముందడుగు వేయడం అనేది హర్షించదగ్గ విషయం. కనుక ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇంకా కొంచెం చొరవ చూపించి ఖచ్చితంగా పల్లె మారుమూల వరకు వెళ్ళి ఇలాంటి ఎన్నో పేదవారిని వాళ్ళ కన్నీరును తూర్చే విధంగా సహాయం చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ శేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ షామీర్పేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.